నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దానా. ముందుగా హెడ్లైన్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించిన న్యాయవాదులు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ ఎం గంగరాజ్ కు వినతి పత్రం సమర్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గరాజరై ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి న్యాయవాదులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నిడదవోలులోని కేవీపీఎస్ నాయకులు జువ్వాల రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈమని గ్రీష్మకుమార్, బీఎస్పీ నాయకులు బయ్యే మునీంద్ర, వివిధ ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మూలగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గాబ్రేయులు, స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్, ఉజ్జిన సత్యప్రసన్న, చిట్టా రమేష్, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యామన శ్రీనివాసరావు, సింగంశెట్టి సూర్యనారాయణ, నక్కా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రవిశంకర్, ఫనీతన వీరాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, మహమ్మద్ మహబూబ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అయినప్పటికీ మంచి విషయం చట్టం మీరు స్పందించారు. దాంట్లో ఉన్న మంచి విషయాలన్నీ తెలియజేయండి. ప్రజలకే కరెక్ట్గా అందాలనేది న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. 26 ట్రిబ్యునల్స్ వస్తాయి లేదా జాయింట్ కలెక్టర్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఒక వ్యక్తికి ఎవరికైనా భూమి కావాలంటే జడ్జి కోర్టులో నిర్ణయించిన తర్వాత ఒక అడ్వకేట్ కమిషనర్ వస్తారు. అంటే అధికార పార్టీలో జోక్యం పెరిగిపోతే ఇప్పటికే కబ్జాలు ఏ ప్రభుత్వం వచ్చినా పేదల భూములను కబ్జాలు చేయడం, రకరకాల రూపల్స్ ఉపయోగించుకుని ఆ భూమిని ఆక్రమించుకునే సందర్భం మనందరికీ తెలుసు. అందుకని ఈ ప్రభుత్వం అసలు ఎవరితోటి సంప్రదించకుండా అక్టోబర్ 31 512 జీవోని జారీ చేసి అమలులో ఉంది అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి మన ప్రోగ్రెసివ్గా ముందుగా ఉంది. ఎందుకంటే అడ్వకేట్స్ ఉద్యమం స్టార్ట్ అయింది యాక్చువల్ అయితే. అలాగే ఈ ఉద్యమంలో భాగంగా నిరోధిక విధి విధానాల దీక్షలు కూడా ప్రారంభించడం